ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాపమోచని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో మార్చి 15వ తేదీ ఆదివారం పాపమోచన ఏకాదశి వచ్చింది. ఆ రోజు అందరూ ఏం చేయాలంటే, సమస్త శుభాలు కలగాలంటే సూర్యుడికి తప్పకుండా స్నానం చేశాక అర్ఘ్యం వదిలిపెట్టాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, వీలైతే కొద్దిగా ఎర్రచందనం పొడి కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ ఓం గృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే సంవత్సరం అంతా కూడా, రాబోయే కొత్త సంవత్సరం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే పాపమోచన ఏకాదశి రోజు శ్రీకృష్ణుడికి డోలోత్సవం చేయాలి. డోలోత్సవం అంటే కృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ మీ ఇంట్లో ఉంటే ఉయ్యాలలో ఉంచి ఆ ఉయ్యాల ఊపాలి, అంటే ఊయల సేవ చేయాలి. దీన్ని డోలోత్సవం లేదా ఆందోళికోత్సవం అనే పేరుతో పిలుస్తారు. పాపమోచన ఏకాదశి రోజు ఇలా కృష్ణుడికి డోలోత్సవం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి.